వాళ్ళు అసలు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఏవి యూజ్ చేయకూడదు, ఈ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాను కదా మేడం, ఇది సేఫా కాదని ఒకసారి అడగటం అనేది ఇట్స్ అ గుడ్ ఐడియా. జస్ట్ బిఫోర్ మ్యారేజ్, జస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ కామన్గా యూజ్ చేస్తారు. ఆల్రెడీ వచ్చిందో వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి? యూజువల్ ఫేస్ మీద అండ్ అండర్ ఆర్మ్స్, థైస్ ఇవన్నీ డార్క్ అవుతుంది. డోంట్ ఈట్ ఫర్ 2, ఫస్ట్ స్టాప్ ఈటింగ్ ఫర్ 2. ఇద్దరు మనుషులకు సరిపడా తినటము, ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవటము చేయకూడదు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ 3 to 6 months అయిపోయిన తర్వాత స్టిల్ మీకు హెయిర్ ఫాల్ ఉంది అంటే అప్పుడు పిఆర్పి అలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హసా, గైనకాలజిస్ట్. ఇవాల్టి వీడియో గైనకాలజీ రిలేటెడే, కానీ ఇది ప్రెగ్నెన్సీలో స్కిన్ కేర్ గురించి. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, ప్రెగ్నెన్సీలో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి, అలాగే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండటానికి ఏం చేయాలి, వచ్చిన స్ట్రెచ్ మార్క్స్కి ఎలా ట్రీట్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీలో హెయిర్ లాస్ అవుతుందా, లేదా డెలివరీ అయిన తర్వాత చాలా హెయిర్ లాస్ అవుతుంది, దానికి ఏం చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ మీరు కమెంట్స్లో అడిగారు. సో అవన్నీ ఆన్సర్ చేయడానికి ఒక కరెక్ట్ పర్సన్తో ఇవాళ నేను వీడియో చేస్తున్నాను. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి స్పెసిఫిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మీరు గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి అడగకూడదు, అలాగే ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి గైనకాలజీ ప్రాబ్లమ్స్ గురించి అడగకూడదు. సో నేను ఏవైతే ఈ కంప్లైంట్స్ చెప్పానో దానికి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ జరగాలి అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్. సో ఐ హ్యావ్ విత్ మీ టుడే డాక్టర్ సుహాసిని. షీ ఈస్ ద కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఎట్ నియో స్కిన్ హాస్పిటల్. ఇది మధురవాడలో, వైజాగ్లో మధురవాడలో లొకేట్ అయింది. సో ఐ వెల్కమ్ యూ డాక్టర్ సుహాసిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు బీ అవర్ గెస్ట్ టుడే. Thank you Silpa ma'am for giving me this opportunity to educate your పేషెంట్స్ అబౌట్ స్కిన్ కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మ్యామ్ మీకు. మన సబ్స్క్రైబర్స్ కామన్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట అవి. అదేంటంటే అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేసి పోస్ట్ డెలివరీ వరకు కవర్ చేద్దాము, బోత్ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అసలు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఏవి యూజ్ చేయకూడదు? బికాస్ యాజ్ అ గైనకాలజిస్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఆఫ్ కోర్స్ యూ నో ఇట్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఆడియన్స్, టెరటోజెనిసిటీ అని ఒకటి ఉంటుంది. అంటే కొన్ని రకాల ప్రోడక్ట్స్ మీరు వాడటం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి అవయవ లోపాలు కానీ ఇలాంటివి వచ్చే రిస్క్స్ ఉంటాయి. సో కరెక్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటము, హార్మ్ఫుల్వి అవాయిడ్ చేయటము చాలా ఇంపార్టెంట్ వెన్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సో ఏ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి? మెయిన్లీ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేసేటప్పుడు రెగ్యులర్లీ ఫస్ట్ అందరూ యూజ్ చేసేది ఫేస్ వాష్. ఫేస్ వాష్లో కామన్ ఇంగ్రీడియంట్ సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ యాక్చువల్లీ వీ బెటర్ నాట్ టు యూజ్. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ సీరమ్స్. యూజువల్గా సీరమ్స్ యూజ్ చేస్తారు అందరూ. నైట్ రిపేర్ సీరమ్స్ అనేది కామన్లీ యూజ్ చేస్తారు. సీరమ్స్లో కామన్గా ఉండే ఇంగ్రీడియంట్ రెటినాల్. రెటినాల్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ వైల్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కూడా రెటినాల్ అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ ఓరల్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేసేటప్పుడు కూడా హెయిర్ కోసం ఎక్కువ మంది మినాక్సిడిల్ యూజ్ చేస్తారు, ఫినాస్టైడ్ యూజ్ చేస్తారు. ఇవన్నీ వైల్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ మీరు ముందే స్టాప్ చేసేయాలి, మినాక్సిడిల్ కానీ ఫినాక్సిడిల్ ట్యాబ్లెట్స్ కానీ. అండ్ పింపుల్స్ కోసం కూడా ఐసోట్రెటినాయిన్ కామన్గా యూజ్ చేస్తారు. డాక్సిసైక్లిన్, ఐసోట్రెటినాయిన్, ఎరిథ్రోమైసిన్ ఇవన్నీ కూడా ముందే మనం స్టాప్ చేసుకోవాలి. మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అట్లీస్ట్ ఒక 3 to 6 months ముందే ఐసోట్రెటినాయిన్ స్టాప్ చేసుకుంటే మనకి బేబీకి రిస్క్ అనేది ఉండదు. సో ఎవరైనా డర్మటాలజీ ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటూ ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఒకసారి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాను కదా మేడం, ఇది సేఫా కాదని ఒకసారి అడగటం అనేది ఇట్స్ అ గుడ్ ఐడియా. సో వెన్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ప్లీజ్ గో అండ్ కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఆన్ ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దీస్ ప్రొడక్ట్స్. వన్ మోర్ థింగ్ ఈ స్కిన్ వైట్నింగ్ కోసం ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ జస్ట్ బిఫోర్ మ్యారేజ్, జస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ కామన్గా యూజ్ చేస్తారు. సో అందులో హైడ్రోక్వినాన్ అనేది కామన్ ప్రోడక్ట్. అది డెఫినెట్లీ షుడ్ స్టాప్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే హైడ్రోక్వినాన్ డెఫినెట్లీ ఆపేసేయాలి. సో అది ఒక్కటి చెక్ చేసుకోండి. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రికాషన్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ వెన్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి, అది ఒకసారి చెప్తారా? ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి మన బాడీలో. సో ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి స్కిన్ బాగా డ్రైగా అయిపోతుంది. సో ఆ డ్రైనెస్ ప్రివెంట్ చేసుకోవడానికి మనం రెగ్యులర్లీ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి. అండ్ స్కిన్ కొంచెం సెన్సిటివిటీ పెరిగిపోతుంది, సన్ సెన్సిటివిటీ. ఎండలోకి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా కంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం స్కిన్ ఎక్కువ సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుంది.
సో సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్లీ యూజ్ చేయాలి ప్రెగ్నెన్సీలో కూడా. అండ్ వాష్ యువర్ ఫేస్ ట్వైస్ డైలీ కామన్గా అందరూ యూజ్ చేసేది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా రెగ్యులర్గా మైల్డ్ క్లెన్సర్ ఉండేది యూజ్ చేసుకుంటే మన స్కిన్కి అండ్ సేఫ్గా ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో రెగ్యులర్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? అన్నీ యూజ్ చేసుకోవచ్చా? సన్ స్క్రీన్లో యాక్చువల్గా ఫిజికల్, కెమికల్ అని 2 టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. కెమికల్ సన్ స్క్రీన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేస్తే మంచిది. ఫిజికల్ సన్ స్క్రీన్స్ సేఫ్. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంటే ఇంగ్రీడియంట్స్ మనం చెక్ చేసుకోవాలి. యూజువల్గా జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ అని ఉంటాయి. ఆ 2 మనకి సేఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ చాలామంది అడుగుతారు, చాలా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, ఇది తగ్గుతుందా, దీనికి ఏమైనా చెయ్యాలా, హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ వాడాలా, యాక్నీ వచ్చేస్తుంది అని అప్రిహెన్సివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి నేనైతే చెప్తాను ఇది నార్మల్ స్కిన్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ అని. సో వాట్ డూ యూ వాంట్ టు టెల్ దెమ్ యాజ్ అ డర్మటాలజిస్ట్? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ మార్పుల వల్ల స్కిన్ డార్క్ అవడం అనేది నార్మల్ థింగ్. అందరు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా స్కిన్ డార్క్ అవుతుంది. యూజువల్ ఫేస్ మీద అండ్ అండర్ ఆర్మ్స్, థైస్ ఇవన్నీ డార్క్ అవుతుంది. అండ్ డెలివరీ అయిన 3 to 6 monthsకే హార్మోనల్ చేంజెస్ అన్నీ బ్యాక్ వచ్చేస్తాయి కాబట్టి అండ్ యూ విల్ గెట్ యువర్ నార్మల్ స్కిన్, మళ్ళీ నార్మల్ స్కిన్ కలర్ వచ్చేస్తుంది. 3 months అయ్యాక కూడా, డెలివరీ అయిన 3 months అయ్యాక కూడా నార్మల్ స్కిన్ కలర్ రాలేదు అంటే మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అదర్వైజ్ అది నార్మల్ చేంజ్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీనికైతే ఏమీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు ప్రెగ్నెన్సీ టైంలో అవసరం లేదు. యాక్నీకి కానీ స్కిన్ పిగ్మెంటేషన్ అంటే డార్క్నెస్కి కానీ ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్ అవసరం లేదు. పింపుల్స్ కూడా కామన్గా వస్తాయి. పింపుల్స్కి ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు. ఓన్లీ ఎజిలైక్ యాసిడ్ కాంబినేషన్ ఉండే ప్రోడక్ట్స్ సేఫ్ ప్రెగ్నెన్సీ టైంలో. ప్రెగ్నెన్సీ, డెలివరీ అన్నీ అయిపోయాక కూడా పింపుల్స్ ఉంటే అప్పుడు మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు. సో పింపుల్స్ ఉన్నాయి కదా అని ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకూడదు. ఓకే. సో ఇవి మనకి యాక్నీ, పిగ్మెంటేషన్ అనేది నార్మల్ స్కిన్ చేంజెస్. సో ఇంకేమిటి నార్మల్ స్కిన్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ? యూజువల్గా స్ట్రెచ్ మార్క్స్ అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమ్. మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. సో అందరికీ స్ట్రెచ్ మార్క్స్ అనేది కామన్ ప్రాబ్లం. యాక్చువల్లీ బేబీ గ్రోత్ అవ్వడం వల్ల సడన్గా స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన తర్వాత యూజువల్లీ ఒక 30 to 40% నార్మల్కి వచ్చేస్తాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రెగ్నెన్సీ టైంలోనే మనం వైటమిన్ ఈ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ యూజ్ చేయొచ్చు. అవి ఏంటంటే బేబీ మీద ఎఫెక్ట్ ఉండకుండా సేఫ్గా ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత ఒక 3 to 6 months అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ లేజర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో వాటి కోసం అసలు మరి అవ్వక్కర్లేదు. అండ్ యాజ్ అ గైనకాలజిస్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్, కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మనం ఎప్పుడు ఒకటే చెప్తాం యాజ్ డాక్టర్స్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. స్ట్రెచ్ మార్క్స్ విషయంలో కూడా ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్. వచ్చేసింది క్యూర్ చేసుకోవడం కొంచెం కష్టం కదా, రాకుండా చూసుకోవాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే డోంట్ ఈట్ ఫర్ 2, ఫస్ట్ స్టాప్ ఈటింగ్ ఫర్ 2. 2 మనుషులకు సరిపడా తినటము, ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవటము చేయకూడదు. వెయిట్ ఎక్కువ గెయిన్ అయినప్పుడు ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటాయి. అలాగే హైడ్రేట్ అవ్వాలి, మీరు వాటర్ అది బాగా తీసుకోవాలి, అప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండొచ్చు. అండ్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అంతా అసలు కేర్ తీసుకోకుండా ఒకేసారి స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసాయని కంగారు పడుతూ ఉంటారు. సో ఈ కరెక్షన్స్ చేసుకోండి. ఇదంతా చేశాక కూడా కొంతమందికి జెనెటిక్స్ వైజ్ టెండెన్సీ ఉంటుంది ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్కి, దానికి ఏం చేయలేం. బట్ మనం చేయాల్సిన ప్రికాషన్స్ అయితే ఇవి. ఏదైనా స్పెసిఫిక్ మాయిశ్చరైజర్స్ రికమెండ్ చేస్తారా మేడం మీరు, ఆర్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్? నాట్ లైక్ ఎనీథింగ్. వైటమిన్ ఈ అండ్ హైల్యూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీలో సేఫ్ అండ్ స్ట్రెచ్ మార్క్స్ కూడా అది ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇంకొంతమంది ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత 6 ఏళ్ళకి 10 ఏళ్ళకి కూడా వచ్చి మేడం నాకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, నాకు ఏదైనా క్రీమ్ రాసేయండి స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోవడానికి అంటూ ఉంటారు. సో అసలు అలాంటి క్రీమ్స్ ఉంటాయా నిజంగా? యూజువల్లీ స్ట్రెచ్ మార్క్స్ యాక్చువల్లీ క్రీమ్స్తో తగ్గదు. క్రీమ్స్ ఓన్లీ మనం ప్రివెన్షన్కి యూజ్ చేయొచ్చు. వన్స్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చాక మనం లేజర్ కానీ పిఆర్పి థెరపీ కానీ చేయొచ్చు. ఓన్లీ లేజర్ అండ్ పిఆర్పి, దేర్ ఈస్ నో క్రీమ్ టు క్యూర్ స్ట్రెచ్ మార్క్స్, ఆల్రెడీ వచ్చేసినవి. యూజువల్లీ సింగిల్ సెషన్లో కూడా అది ట్రీట్ అవ్వదు. కరెక్ట్. సో మల్టిపుల్ సెషన్స్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. మీకు అంతగా అవి బాదర్ చేస్తున్నాయంటే వాటికి వెళ్ళొచ్చు. సో మనము ఏది నార్మల్ స్కిన్ చేంజెస్ అనేది డిస్కస్ చేసాము. సో ఏదన్నా వార్నింగ్ సైన్స్ ఉన్నాయా, లేకపోతే ఈ కంప్లైంట్స్ ఉంటే డెఫినెట్గా మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరకో డర్మటాలజిస్ట్ దగ్గరకో వెళ్ళాలి అన్న స్కిన్ కండిషన్స్ ఏంటి ఇన్ ప్రెగ్నెన్సీ? యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ అనేది కామన్. సో రొటీన్ మాయిశ్చరైజర్స్తో మనం మెయింటైన్ చేయొచ్చు. ఇఫ్ ఇచ్చింగ్ ఇంకా సివియర్గా ఉంది, మనం రెగ్యులర్ స్కిన్ కేర్ తీసుకున్న సివియర్ ఇచ్చింగ్ వస్తుంది అంటే బెటర్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. ఇంకా ఏంటంటే ర్యాష్ కామన్గా ఎవరికైనా వచ్చిందంటే హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ రెడ్డిష్ ర్యాష్ లాగా దద్దుర్లాగా ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే.
ఇంకా మెయిన్ కొంతమందికి ఏంటంటే అబ్డామిన్ మీద పొట్ట మీద నీటి బొబ్బలు లాంటివి వస్తాయి. స్ట్రెచ్ మార్క్స్, అలాంగ్ స్ట్రెచ్ మార్క్స్, కొంతమందికి నీటి బొబ్బలు వస్తాయి. నార్మల్ స్కిన్ మీద కూడా నీటి బొబ్బలు వస్తాయి. థైస్ మీద కూడా ర్యాష్ లాగా వస్తుంది. అలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు అవన్నీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డర్మటోసిస్ అంటారు. సో ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చి స్కిన్ డిసీజెస్, అవి నార్మల్ చేంజెస్ కాదు. సో వాటికి మీరు డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇలాంటి ఏదైతే ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉండటము, లేదా ఒళ్ళంతా దద్దురులాగా వచ్చేయటము, ఆర్ పామ్స్ అండ్ సోల్స్లో బాగా ఇచ్చింగ్ రావటము, ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ డాక్టర్ కనుక ఎగ్జామిన్ చేసి మీకు ఎష్యూర్ చేశారనుకోండి ఇది నార్మల్ అని, అప్పుడు మీరు వర్రీ అవ్వక్కర్లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ అండర్లయింగ్ సీరియస్ కండిషన్స్ తాలూకా సిమ్టమ్స్ అవ్వచ్చు, లైక్ ఆబ్స్టెట్రిక్ కొలిస్టైసిస్ అని అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అవి అయితే కనుక కొంచెం ప్రీటర్మ్ లేబర్ అలాంటి రిస్క్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ కన్సల్ట్ డాక్టర్, గెట్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద డాక్టర్. మీకు మీరు అంతా బాగుందని వేసుకోకుండా గో అండ్ గెట్ హెల్ప్. సో నాకు తెలిసి అన్ని స్కిన్ కండిషన్స్ వాళ్ళు అడిగే కామన్ డౌట్స్ క్లియర్ చేసేసాము. సో కమింగ్ టు హెయిర్. సో హెయిర్కి వచ్చేసరికి ఏ హెయిర్ ప్రొడక్ట్స్ సేఫ్ ఆర్ ఏ హెయిర్ ట్రీట్మెంట్స్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఏవి అవాయిడ్ చేయాలి? హెయిర్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ ఫాల్ అనేది అసలు అవ్వదు. రొటీన్గా మనకి ఒక 80 to 100 హెయిర్స్ పర్ డే ఫాల్ అవడం అనేది నార్మల్. బట్ ప్రెగ్నెన్సీలో గిఫ్ట్ ఏంటంటే ఆ 80 to 100 హెయిర్ కూడా ఫాలో అవ్వకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. కానీ హార్మోనల్ చేంజెస్ అన్నీ ఆఫ్టర్ డెలివరీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాయి కాబట్టి ఆ రిటైన్ అయిన హెయిర్ అంతా ఒకేసారి ఫాల్ అయిపోతుంది. సో 3 months డెలివరీ అయ్యాక హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని అందరూ చాలా మంది పానిక్ అయిపోతారు. అవును, మీ దగ్గరికే వస్తారు. బట్ దట్ ఈస్ నార్మల్. ఆల్రెడీ మన ప్రెగ్నెన్సీలో దాచుకున్న హెయిర్ అంతా ఒకేసారి ఫాల్ అయిపోతుంది. సో అదేమీ అబ్నార్మల్ కాదు. హార్మోనల్ చేంజెస్ బ్యాక్ టు నార్మల్ వచ్చేసాయి అంతే. అది కూడా వితిన్ 3 to 6 months మళ్ళీ బ్యాక్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. తర్వాత కూడా ఇంకా నార్మల్ అవ్వలేదు, ఇంకా హెయిర్ షెడ్ అవుతుంది అంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ దట్టు డెలివరీ తర్వాత వీళ్ళు ప్రెగ్నెన్సీలో చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని డెలివరీ అయిన తర్వాత బ్రెడ్, రస్క్, బిస్కెట్స్, కాఫీ వీటికి స్విచ్ అయిపోతారు. ఫ్రూట్స్ అవి అసలు ఇంక్లూడ్ చేయరు. సో ఒక బ్యాలెన్స్డ్ డయట్ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో తీసుకోవడం కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది కదా. సో ఆ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ స్కిన్ ఆర్ హెయిర్. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయరు, ఫుడ్ మీద ఫోకస్ చేయకుండా అది టాపికల్ క్రీమ్స్, ప్రొసీజర్స్ అనుకుంటారు. ఫస్ట్ టేక్ బ్యాలెన్స్డ్ డయట్. ప్రెగ్నెన్సీ ఎట్లా తీసుకున్నారో పోస్ట్ డెలివరీ కూడా అలాగే తీసుకోండి, అది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇంకా హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి అవన్నీ కూడా మనం యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ కానీ చేయకూడదు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ 3 to 6 months అయిపోయిన తర్వాత స్టిల్ మీకు హెయిర్ ఫాల్ ఉంది అంటే అప్పుడు పిఆర్పి అలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు. హెయిర్ సీరమ్స్ కానీ మినాక్సిడిల్ లోషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ కానీ బెటర్ నాట్ టు యూస్. ఆఫ్టర్ దట్ 6 months అయ్యాక స్టిల్ కావాలి అనుకుంటే ఆ సీరమ్స్ అవి యూజ్ చేయొచ్చు. హెయిర్ ట్రీట్మెంట్స్ మేడం, హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే హెయిర్ కలర్ కానీ ఇవి హెయిర్ కలర్స్ కూడా యాక్చువల్ ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎనీ కలర్ దానిలో కెమికల్స్ యాడ్ చేస్తారు, కెమికల్ అబ్జార్బ్ అయ్యి బేబీకి రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. సో హెయిర్ కలర్స్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చాలామంది అడుగుతారు హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఆర్ సేఫా కాదా, లేకపోతే ఇంకేమైనా హెయిర్ రిమూవల్ మెథడ్ అనేది సేఫా? యూజువల్లీ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ అనేది అందరికీ ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం హెయిర్ చెప్పాను కదా, యాజ్ యూజువల్గా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఆ హెయిర్ రిమూవల్ ఎలా చేయాలి అంటే సేఫెస్ట్ ఆప్షన్ ఈజ్ వ్యాక్సింగ్ ఆర్ షేవింగ్. హెయిర్ రిమూవల్ ఎపిలేటింగ్ క్రీమ్స్ ఉంటాయి, అవి చేయించుకోకూడదు. సో వీటిలాంటి క్రీమ్స్ అవి ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకూడదు. అండ్ ఎలక్ట్రాలసిస్ కానీ లేజర్ ట్రీట్మెంట్ ఇవేమీ చేయకూడదు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ చేయించుకోకూడదు. వ్యాక్సింగ్ ఆర్ షేవింగ్ ఒకటే చేయించుకోవాలి. ట్రిమ్మింగ్ ఈజ్ ఆల్సో a very good option in pregnancy, safest. So I think I've covered the common doubts the patients have skin and hair విషయంలో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది వీళ్ళకి ఎట్లా అనిపించింది అన్నది చూద్దాం మేడం. ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ పోస్ట్ ఇన్ కమెంట్ సెక్షన్ మీ ఫీడ్బ్యాక్ అనేది, ఆర్ ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ టాపిక్స్ కానీ సుహాసిని మేడం అడగాలంటే మెసేజ్ చేయండి కమెంట్స్లో. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేసేద్దాం మేడం తోటి, ఇంకో వీడియో. Thank you madam for trying to enlighten our subscribers. Thank you so much for giving me this opportunity. Bye bye. If you like this video, please like, share and subscribe.